ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా సభ్యులు నమోదయ్యారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అందులో భాగంగా మా పెబ్బేరు మండల నుంచి వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు మండలం నుంచి సభ్యత కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా పెబ్బేరు పట్టణంలో పట్టణ నాయకుడు బాలరాజు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 80 పైన సభ్యత్వాలు నమోదు కావడం జరిగింది. మరియు అన్ని గ్రామాలలో సభ్యత్వాలు మొదలుపెట్టాము. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ సభ్యత్వ విధానము నాకు తెలిసి 1985లో మొదటిసారిగా సభ్యత్వ విధానం ప్రారంభమైంది. అప్పటికి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా సభ్యత్వ విధానం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ విధానాన్ని ప్రవేశపెట్టి సాధారణ సభ్యత్వానికి ₹5, క్రియాశీల సభ్యత్వానికి ₹15 ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఆ క్రమేణా అలాగ సాగుతూ 2014 నుంచి ఆన్లైన్ సభ్యత్వం మొదలైంది. ఆన్లైన్ సభ్యత్వ విధానం లోకేష్ ఆలోచన విధానాల ప్రకారంగా ఈ విధానం స్టార్ట్ అయ్యి ప్రమాదవశాత్తు సభ్యత్వం తీసుకున్న కార్యకర్త మరణిస్తే ₹2 లక్షలు మరియు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు మామూలుగా మరణించకుండా ఉంటే వైద్య సదుపాయాలు కల్పించే విధానంగా, మరియు ఆర్థికంగా కుంగిపోయిన కార్యకర్త ఎవరైనా ఉంటే కూడా పార్టీ సహాయ నిధుల నుంచి కూడా పార్టీ సహాయ నిధి చేసి ఉపాధి కల్పన కోసం కూడా సభ్యులకు కలిగించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 2024-26 సభ్యత్వంలో ₹5 లక్షల ఎక్స్గ్రేషియా మరియు బీమా మరియు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఏమైనా ప్రమాదం జరిగితే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరియు ఉపాధి కల్పన కోసం కూడా చేస్తుంది. క్రమంగా ఈ మొదటి నుంచి సభ్యత్వాలు స్వీకరిస్తున్న కార్యకర్తలకు పార్టీ ఒక బీమా ఒకటే కాదు, అన్ని రకాల సౌకర్యాలు కూడా పార్టీ ఉంటుంది. పార్టీ ఈ రోజున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో అధికారం అనుభవించి అందరూ వెళ్ళిపోయారు. కానీ స్వచ్ఛందంగా మిలిగి ఉండి పార్టీ మీద ప్రేమ అభిమానంతో ఇప్పటికీ కలిసి ఉన్న కార్యకర్తలతో మేము గ్రామాలు తిరిగి సభ్యత్వాలు చేస్తాం. కనుక ముఖ్యంగా కొత్త యువత సభ్యత్వం స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలైన వర్గాల పార్టీ మొదటి నుంచి ఈ పార్టీని ఆదరిస్తున్నారు బడుగు బలైన వర్గాలు. కనుక అందరూ సభ్యత్వం తీసుకుని పార్టీని అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. తొందరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహాకూటమి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో జరిగింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలతో కూటమి ఏర్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. అలాగే 2029లో కూటమి అధికారంలో రావడం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కృషి చేసే విధంగా మేమంతా కష్టపడి పార్టీ పనిచేస్తామని విలేకరుల మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో నేను క్రియాశీలకంగా ఉన్నా, ఇది గతంలో కూడా ఉన్న. 1982లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేను అంతర్గతంగా ఉన్నానేమో తెలియదు మీకంతా. కాబట్టి నేను క్రియాశీలకంగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నా. నేను తెలుగుదేశం పార్టీ కోసం తెలంగాణలో మన వనపర్తి నియోజకవర్గంలో శాయశక్తుల కృషి చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని పూర్వ వైభవం తెప్పిస్తామని నేను మనస్ఫూర్తిగా పత్రికా ద్వారా తెలియపరుస్తున్నాను.